సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం మన ఇండియన్ కరెన్సీ దాదాపు 22 కంట్రీస్తో ట్రేడ్ డీల్ ఒప్పుకుంది. అంటే 22 కంట్రీస్లో మనం రూపీతో డాలర్తో కాకుండా ఇండియన్ కరెన్సీతో ట్రేడ్ జరగకపోవచ్చు అనేది తెలుస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఏంటంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ డాలర్ ఇంటర్నేషనల్ కరెన్సీ కాబట్టి మొత్తం ఇప్పటిదాకా ఏం జరుగుతున్నాయి, వరల్డ్లో ఏ ట్రాన్సాక్షన్ బైలాటరల్ ట్రాన్సాక్షన్స్ ఏది జరగాలన్నా ఈ డాలర్ టు డాలర్ సెటిల్మెంట్ జరుగుతుంది. అలాంటిది ఇప్పుడు ఇండియా కూడా 22 కంట్రీస్తో సెటిల్మెంట్ ట్రేడ్ చేయొచ్చు. అంటే 22 కంట్రీస్ ఒప్పుకున్న ఇండియన్ రూపీతో ట్రేడ్ చేస్తాం మేము అని. ఆ కంట్రీస్ ఏంటో ఒకసారి చూద్దాం. బోస్వానా, ఫిజీ, జర్మనీ, గనియా, ఇజ్రాయెల్, కేన్యా, మలేషియా, మారిషస్, అలాగే మయన్మార్, న్యూజిలాండ్, ఒమన్, రష్యా, సింగపూర్, శ్రీలంక, టాంజానియా, ఉగాండా అండ్ యునైటెడ్ కింగ్డమ్ యూకే. సో ఈ టోటల్ 22 కంట్రీస్ అగ్రీడ్ టు ట్రేడ్ ఇన్ ఇండియన్ కరెన్సీ. సో దీనివల్ల మనకి ఏంటి ఎకానమీకి వచ్చేది ఏంటి అంటే మేజర్గా ఫారెన్ రిజర్వ్స్ మేజర్గా యుఎస్ డాలర్ని హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు, బ్యాకప్ చేయాలి. ప్రతిసారి మనం పేమెంట్స్ ఏం జరగాలన్నా కానీ యుఎస్ డాలర్తోనే సెటిల్మెంట్ జరగాలి. అలాగే యుఎస్ ఇవాళ ఏమైంది, వరల్డ్ మొత్తం కూడా ఈ ట్రంప్ తీసుకునే డెసిషన్స్ వల్ల ఏ కంట్రీ ఏ రోజు ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉండటం వల్ల సో నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏది చేయొచ్చు అనేది చూసి ఈ కంట్రీస్ అన్నీ కూడా ఇండియన్ రూపీ మీద అలాగే ఇండియన్స్ మీద ట్రస్ట్ డెవలప్ అయినాయి. అంటే ఒక కరెన్సీని యాక్సెప్ట్ చేస్తున్నాము అంటే జనరల్గా అవతల కంట్రీకి ఏంటి అంటే ఒక ట్రస్ట్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అప్పుడే ఆ కంట్రీ కానీ ఆ కరెన్సీని కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. వీటిల్లో బిగ్గెస్ట్ కంట్రీస్ చూసుకుంటే మనకి ఇజ్రాయిల్, జర్మనీ, అలాగే యూకే, యునైటెడ్ కింగ్డమ్, అలాగే మారిషస్ కానీ మలేషియా, ఇవన్నీ కూడా బిగ్గెస్ట్. సింగపూర్ కానీ ఇవన్నీ బిగ్గెస్ట్ కంట్రీస్. న్యూజిలాండ్ ఉంది. తర్వాత ఈ కంట్రీస్లో ఏమవుతున్నాయంటే వీళ్ళు యాక్సెప్టెన్స్ చేస్తున్నారు ఇండియన్ రూపీని ఇంటర్నేషనల్ ట్రేడ్ కింద వాళ్ళ కన్వర్షన్. సో అంటే ఇప్పుడు ట్రేడ్ చేసేటప్పుడు ఆ లోకల్ కంట్రీ ఆ కరెన్సీ ఈ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవటం వల్ల వాళ్ళకి యూఎస్ డాలర్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా పోతుంది. సో ఇది నిజంగా ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇండియాకి. ఇంకొక 20 కంట్రీస్ కనుక వస్తే ఈ ఆ యూఎస్ డాలర్ని రీప్లేస్ చేసే కెపాసిటీ ఇండియాకి ఉంది అనేది అర్థమవుతుంది. ఇప్పుడు కనుక ఈ ట్రేడ్ డీల్ జరిగి యూరోపియన్ ట్రేడ్ డీల్ జరిగి యూరోపియన్ కంట్రీస్లో 47 కంట్రీస్ ఉన్నాయి. ఈ కంట్రీస్ కనుక ఇండియా రూపీని యాక్సెప్ట్ చేస్తామంటే మాత్రం ఇప్పుడు ఇండియన్ కరెన్సీ కూడా ఇంటర్నేషనల్ కరెన్సీగా డామినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అవి ఎంతో తొందరలో ఆ రోజులు కూడా మనం చూస్తాం తొందరలోనే. సో ఈ ప్రెజెంట్ 22 కంట్రీస్ యాక్సెప్ట్ చేసాయంటే ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. సో ఇట్ ఈస్ ఎ గుడ్. మనకి ఎప్పటి నుంచో ఉన్న మన యొక్క గవర్నమెంట్ కానీ మన కంట్రీస్ అలాగే మన కంపెనీస్ వీళ్ళ యొక్క కన్సిస్టెంట్ వర్క్, ఇంటర్నేషనల్ కాంపిటెన్స్ని, క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ని, అలాగే మేక్ ఇన్ ఇండియా, అలాగే ఆత్మనిర్భర్ భారత్, ఇవన్నీ కూడా ఒక అప్లై అయ్యి మనం కూడా ఏమవుతున్నాం అంటే ఇప్పుడు చైనా లాగా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్. మనం ఇప్పటిదాకా ఏంటి సర్వీసెస్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కానీ గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేయట్లేదు. బట్ ఇప్పుడు ఏంటంటే గూడ్స్ విత్ క్వాలిటీ గూడ్స్ని మనం ఎక్స్పోర్ట్ చేయటం అనేది ఈ ఇయర్ లాస్ట్ 3 years నుంచి కూడా జరుగుతుంది. సో అలాంటిది ఇప్పుడు ఈ ఇయర్లో ఆ రిజల్ట్స్ కనపడుతున్నాయి 2026-27లో. సో దీన్ని బట్టి మనం చూస్తే స్టాక్ మార్కెట్లో మోర్గన్ స్టాన్లీ ఏదైతే వాళ్ళు అంచనా వేశారో వృద్ధి రేటు కానీ ఇప్పుడు గ్రోత్ రేట్ 7.4 ఉంటుంది జీడిపి. అలాగే నిఫ్టీ ఇప్పుడు ప్రెజెంట్ 25,900 ఉన్న నిఫ్టీ 30,000కి వెళ్ళే ఛాన్స్ ఉంది ఇయర్ ఎండ్ అయ్యేపాటికి అని అంటున్నారు. చూద్దాం ఎంతవరకు అవుతుందో. ఇవన్నీ కూడా పాజిటివ్ సెంటిమెంట్స్ అన్నీ కూడా కలిసి వస్తున్నాయి. సో అలాగే ఇప్పటిదాకా ఇంటర్నేషనల్ ఒత్తిళ్ళు అన్నీ కూడా ఇండియా సమర్థవంతంగా ఎదుర్కొంది. సో అలాగే వాటిని అధిగమించింది.
సో క్వాలిటీ వర్క్ ద్వారా, పేషెన్స్ ద్వారా, కన్సిస్టెన్సీ ఎఫర్ట్స్ ద్వారా మన ఇండియా ఎటువంటి పరిస్థితులైనా అధిగమించగలదు అనేది ఇవాళ వరల్డ్ మొత్తం చెప్పుకుంటుంది. సో వీఆర్ ద 4th లార్జెస్ట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. కాబట్టి ఆ పవర్ అనేది ఇప్పుడు అందరూ కూడా దాన్ని ఇండియా గ్రో అయితే వరల్డ్ మొత్తం గ్రో అవుతుంది అనే ఒక కాన్సెప్ట్ని ఇప్పుడు మన ఇండియాని బలోపేతం చేస్తున్నాం. కాబట్టి ఇండియా గ్రో అవుతుంది, అట్ ద సేమ్ టైం ఇండియాలో స్టాక్ మార్కెట్ గ్రో అవుతుంది. కాబట్టి ఒక మంచి క్వాలిటీ పోర్ట్ఫోలియో డెవలప్ చేసుకొని మీరు కూడా గ్రో అవటం అనేది స్టార్ట్ చేయొచ్చు. సో మంచి పోర్ట్ఫోలియో డెవలప్ చేసుకోండి మంచి కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇది అబ్జర్వ్ చేయండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.